నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం. ఏపీలో మత కలహాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతుందన్న హోంమంత్రి అనిత. 24 గంటల్లో హత్యాయత్నం కేసును ఛేదించిన గాజువాక పోలీసులు. 3 వ్యక్తులను అరెస్టు చేశామన్న ఏసీపీ త్రినాథ్. గ్రేటర్ విశాఖలో పెరుగుతున్న కూటమి బలం. ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు నేతల వ్యూహాలు. నగరంలో గెజెట్ కు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా ఆశీల వసూళ్లు. గాజువాక జెడ్సీ శేషాద్రికి ఫిర్యాదు చేసిన హాకర్స్ సంఘం నేతలు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. 617 కోట్లతో అసెంబ్లీ, 786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆమోదం లభించింది. దీని ద్వారా భవిష్యత్తులో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయించారు. ఈ నెల 26న మత్స్యకార భరోసా పథకం కింద పెంచిన సాయం 20,000 పంపిణీ చేస్తారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకునేందుకు నిర్ణయించారు. విశాఖ ఐటీ హిల్ 3 పైన టీఎస్ఎస్ కు 26 ఎకరాలు, ఊరిస క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కు 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశాల వివరాలను మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, కందుల దుర్గేష్, వీరాంజనేయ స్వామిలు మీడియాకు వివరించారు. రాష్ట్రంలో మతకలహాలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు అనేక కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ గా పనిచేస్తున్న వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, టీటీడీపై బురద చల్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొందరు కుట్రలు పన్ని ఆరోపణలు చేశారని, సీసీ ఫుటేజ్లను బయటకు తెచ్చేసరికి వారి నోళ్లు మూతపడ్డాయని మంత్రి తెలిపారు. విషయం ఏంటంటే, ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి, కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు, ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద చల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే, అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. ఇందాక మన రామానాయుడు గారు చెప్పారు, మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే, ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు.
అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి. దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా 3 సముదాయాలుగా విభజించడం జరిగింది. ఈ 3 సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూపులో 12 ఉపకులాలకు 1% రిజర్వేషను, రెండవ గ్రూపులో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషను, మూడవ గ్రూపులో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ని కేటాయిస్తూ వన్మెన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందండి. ఉపవర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది. ఇది 1 నుంచి 100 వరకు ఒక సైకిల్, 101 నుంచి 200 వరకు రెండవ సైకిల్లో ఈ 200 పాయింట్ కూడా రోస్టర్ అమలు జరుగుతుంది. అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని, దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ అన్ని వర్గాల వారికి కూడా అవకాశాలు కల్పించాలని, అన్ని వర్గాల వారిని సమానంగా చూడాలని, దాంతోపాటు ఎవరికి అన్యాయం జరగకూడదనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. దాంతోపాటు అభివృద్ధి గురించి చూసినా, సంక్షేమం గురించి చూసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ గాడి తెప్పిపోయినటువంటి రాష్ట్ర పడిచిన 9-10 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా నియంతృత్వమే తప్పితే, కక్ష సాధింపు తప్పితే మరో రకమైనటువంటి ఆలోచన చేయనటువంటి ఆ ప్రభుత్వానికి ఇవాళ ఇక్కడ అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో అందరినీ సమాన భాగస్వాములు చేస్తూ ప్రజాస్వామికంగా నడుపుతున్న పరిపాలనా విధానానికి తేడాని స్పష్టంగా ప్రజలు కూడా గమనించాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇంత రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఈ సమావేశాల వల్ల, కేబినెట్ సమావేశాల వల్ల ప్రజల యొక్క ఆలోచనలకి దర్పణం పట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. దాని ద్వారా కేబినెట్లో చర్చించి ప్రజలకు అవసరమైనటువంటి అంశాలని విధాన రూపకల్పన చేయడానికి కూడా ఎంతగానో దోహదం పడుతున్నటువంటి. ఏపీలో కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎస్జిటి 1136, స్కూల్ అసిస్టెంట్ 1124 పోస్టులు ఉన్నాయి. డిఎస్సి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. హత్యాయత్నం కేసును గాజువాక పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ త్రినాథ్ మీడియాకు వెల్లడించారు. అస్సాంకు చెందిన టెలియా ఎయిన్ అనే వ్యక్తి దారి తప్పి గాజువాక బాంబే కాలనీలోకి వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో అదే ప్రాంతానికి చెందిన గునూరు హేమంత్ కుమార్, వెంకటరమణ, అడారి వెంకటరమణలు ఇతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడని స్థానికులు ఇచ్చిన సమాచారంతో గాజువాక సీఐ పార్థసారథి ఘటనా స్థలానికి వెళ్లారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని కేజీహెచ్కు తరలించారు. అయితే ఈ కేసును ఛేదించడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ త్రినాథ్ చెప్పారు. కొన్ని గంటల్లో ఈ కేసులకు ఛేదించి నిందితులను అరెస్టు చేసినందుకు సిపి కూడా అభినందించారని ఏసీపీ తెలిపారు. వెంటనే వాళ్ళని అదుపులో తీసుకుని కొద్ది గంటల్లోనే, కొద్ది షార్ట్ నోటీస్లోనే 4-5 అవర్స్లోనే ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కస్టడీలో తీసుకొని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ కేసు ఇంత ఎర్లీగా దర్యాప్తు చేయడానికి సీసీ ఫుటేజ్లు పూర్తిగా హెల్ప్ చేశాయి. అందులో సమాచారం ఇచ్చిన వెంటనే రెస్పెక్టెడ్ సిపి సార్ ఏం చెప్పారంటే, ప్రతి దానికి సీసీ ఫుటేజ్లకు ఒక టీం ఫామ్ చేయమన్నారు, ముద్దాయిని గాలించడానికి ఒక టీం ఫామ్ చేయమన్నారు. అలాగే ఇంజూర్డ్ పేరు అసలు ఏమీ తెలియదు అనమాట, పేరు ఊరు ఏమి తెలియదు, వాటికి ఒక టీం, అలా కొన్ని టీమ్స్ 5 టీంలు ఫామ్ చేసాం. 5 టీంలు ఫామ్ చేసాం. 5-6 అవర్స్లోనే ముద్దాయి ఎవరనేది మనకి సీసీ ఫుటేజ్ ఆధారంగా మనకు దొరికింది. దీనిలో ఎందుకంటే ఈయన అస్సాం నుండి ఆయనతో పాటు బంధువులతో కూడా వచ్చి బై మిస్టేక్ బాంబే కాలనీ వైపు వెళ్ళిపోతే దొంగ అనుకుని కొట్టడం జరిగిందనమాట. ఆయనకి తీవ్ర గాయాలు జరిగాయి. ప్రస్తుతానికి కేజీహెచ్లో చికిత్స తీసుకుంటున్నాడు. మన డాక్టర్లందరితో మాట్లాడడం, నేను సిపి గారు అందరూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడు. కానీ ఆయన 307లో ఈ ముద్దాయిల్ని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకి మేము పంపిస్తున్నాం. సీసీ ఫుటేజ్లో మనకి దొరికింది. వాళ్ళ ఇల్లు అంతా, అడ్రస్ అంతా మనం లొకేట్ అయింది. అక్కడే బాంబే కాలనీ ఉన్నోళ్ళే అక్కడ ఒక సీసీ కెమెరా దొరికింది. ఆ సీసీ కెమెరాలోనే వీళ్ళు కొట్టినట్టు, కర్రలతో కొట్టినట్టు, ఇంజరీ గాయపరిచినట్టు పూర్తిగా మన సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రమే ఈ కేసు కొద్ది గంటల్లో ఛేదించడం జరిగింది. ఈ విషయంలో సిపి గారు మా సిఐ గాజువాక పార్థసారథికి వాళ్ళ టీం ఉన్నారు. మనం కొన్ని టీమ్స్ ఫామ్ చేశాం కదా, నజీర్ ఎస్ఐ గారు గాజువాక, రామకృష్ణ ఎస్ఐ గారు ఎయిర్పోర్టు, అలాగే ఎల్ శ్రీనివాసరావు దువ్వాడ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కొన్ని టీమ్స్గా ఫామ్ చేసి వెంటనే అన్నీ సేకరించి పట్టుకోవడం జరిగింది. సిపి గారు మేడం, డీసీపీ 2 మేడం గారు వాళ్ళకి అభినందించారు. అలాగే రివార్డు కూడా వాళ్ళకి. జీవీఎంసీలో కూటమి బలం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అధికార వైసీపీ మేయర్పై అవిశ్వాస సమావేశం ఈ నెల 19వ తేదీన నిర్వహించేందుకు ఇప్పటికే ఇన్ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ, కూటమి పార్టీల నేతలు క్యాంపులకు వెళ్లిపోయారు. డిప్యూటీ మేయర్ పదవులకు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడంతో దానికి కూడా ఈ నెల 24న మరో సమావేశాన్ని నిర్వహించనున్నారు. జీవీఎంసీలో మేయర్ అవిశ్వాసంపై జరుగుతున్న రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న కౌన్సిల్కు 98 మంది సభ్యులున్నారు. వంశకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో 21వ వార్డు ఉప ఎన్నిక నిర్వహించలేదు. దీంతో కార్పొరేటర్ల సంఖ్య 97గానే ఉంది. మేయర్ పదవి 4 ఏళ్ల పూర్తయిన తర్వాత కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టారు. ఈ నెల 19వ తేదీన అవిశ్వాస సమావేశం ఉండగా అధికార వైసీపీ, కూటమి కార్పొరేటర్లు క్యాంపులకు వెళ్లారు. ఇదిలా ఉండగా కూటమి బలం మరింతగా పెరిగేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఈ నెల 12వ తేదీన దస్పల్ల హోటల్లో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్న బెహారా భాస్కర్ రావు పార్టీ పదవితో పాటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో 91, 92 వార్డులకు సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. వీరిద్దరూ కూటమిలో చేరితే కూటమి బలం మరింతగా పెరగనుంది. త్వరలోనే జనసేన పార్టీలో తాను చేరుతానని సీనియర్ నాయకుడు బెహారా భాస్కర్ రావు ప్రకటించారు. ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ అధినేత పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు బెహారా వెల్లడించారు. వాళ్ళిద్దరినీ కూడా పూర్తి స్థాయిలో కూటమి బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ సహకారం అందించి రేపు మేయర్గా కూటమి అభ్యర్థి ఇక్కడ అయ్యేటట్టు మేము కూడా అందులో పాల్పంచుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో
స్థానికంగా నేను పక్క నియోజకవర్గం కాదు, నేను నా ఓటే పెందుర్తి నియోజకవర్గం. నేను అక్కడ కంటెస్ట్ చేసింది పక్క నియోజకవర్గం తప్పితే నేను మా ఎమ్మెల్యే రమేష్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఏ పిలుపుచ్చినా ఆ పిలుపులో నేను కూడా భాగస్వామ్యం అవుతానని చెప్పి తెలియజేస్తున్నాను. మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు కనీసం 74 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే కూటమికి అంత బలం లేకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లకు గేలం వేస్తున్నారు. దీంతో కూటమి బలం మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 74కు చేరుకోవాలంటే కూటమికి ఇంకా 4-5 కార్పొరేటర్ల అవసరం ఉంది. వైసీపీ గనక విప్ జారీ చేస్తే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన కార్పొరేటర్లందరూ డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. డిస్క్వాలిఫై అయితే కార్పొరేటర్ పదవితో పాటు ఆ ఓటు కూడా చెల్లుబాటు కాదు. దీంతో కూటమి నేతలు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని అవిశ్వాసం నెగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ విశాఖలో ఆసీలు కాంట్రాక్టర్ల హవా కొనసాగుతుంది. ఇష్టం వచ్చినట్టు ఆసీళ్లు వసూలు చేయడంతో చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. జీవీఎంసీ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. హాకర్స్ అసోసియేషన్లు గెజెట్ ప్రకారం కాకుండా అధికంగా ఆసీలు వసూలు చేస్తున్నారంటూ మండిపడిపోతున్నారు. విశాఖ నగరంలో ఆసీల వసూళ్లు గెజెట్కు విరుద్ధంగా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. ఇటు ఫుట్పాత్ వ్యాపారులు, అటు చిరు వ్యాపారులు, ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి కూరగాయలు తెచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు పండించే పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులపై కూడా ఆసీలు వసూలుదారులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఒక్కొక్క సమయంలో రైతులు తెచ్చిన పంటను కూడా స్వాధీనం చేసుకోవడానికి వెనుకాడటం లేదు. లారీ, మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు విశాఖలో అడుగు పెట్టడానికే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆసీలు గెజిటెడ్ ప్రకారం వసూలు చేయడం లేదంటూ గాజువాక హాకర్స్ జోన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెడ్సీ శేషాద్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఆసీల కాంట్రాక్టర్లకు, హాకర్స్ సంక్షేమ సంఘం నాయకులకు జెడ్సీ ఓ జాయింట్ సమావేశాన్ని నిర్వహించారు. గెజెట్కు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఆసీలు వసూలు చేస్తున్నారంటూ హాకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారులు దీనిపై దృష్టి సారించి అధిక ఆసీల వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసీల పాటదారులకు, హాకర్స్ సంక్షేమ సంఘం నాయకులకు జెడ్సీ కార్యాలయం వాగ్వివాదం జరిగింది. అంత వేస్తున్నారు. ఇప్పుడు మీకు చెప్తాను, ఆసీల పాటదారులు అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని గాజువాక హాకర్స్ జోన్ సంక్షేమ సంఘం కార్యదర్శి పప్పు అప్పారావు అన్నారు. గెజెట్కు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఆసీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క గాజువాకే కాకుండా మిగతా ప్రాంతాల్లో అధికంగా వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు. తోపుడు బండి అనేసరికి ఎక్కడైనా గాజువాక పరిధిలో పాట పాడిన చోట ఒకే ఆశీలు 10 రూపాయలు మాత్రమే ఉంది దాని మీద. అలాగని చెప్పేసి విస్తరణ పేరుతోటి ఇంత ఆక్యుపై చేసి అంత ఆక్యుపై చేసి అంటే దానికి ఏదన్నా మాకేమైనా పక్కాగా గవర్నమెంట్ కానీ ఇస్తుందా? మాకు ఇంత ఆక్యుపై చేసావు, నువ్వు బండి దిగుతూ ఎట్టి పరిస్థితిలో ఆశలు కట్టు అని చెప్పేసి మాకు ఏ రోజు కూడా మాకు ఆదేశాలు లేవు. ఖచ్చితంగా మాకు తోడు బండి వేసి 10 రూపాయలు మేము కడతాం, బడ్జెట్లో ఏముందో అదే కడతాం. కానీ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. పోలీసు వారి తరఫు నుంచి కానివ్వండి, మున్సిపాలిటీ వారి తరఫు నుంచి కానివ్వండి, గంపలు ఎత్తి మీద పెట్టుకుని వెళ్తే వాళ్ళ దగ్గర కూడా దౌర్జన్యంగా వదిలేస్తున్నారు. కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని తోపుడు బండి మీద ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు కంటే ఎక్కువగా వదిలేస్తే మాత్రం మేము ఎట్టుపడుతుంది, మేము ఊరుకుండే పనే లేదు. మేము ఖచ్చితంగా ఆంధ్రతో మరోసారి మళ్ళీ కలుపుతాం. దాని మీద వివరణ కావాలని చెప్పి మరి అడుగుతాం. అదే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. పోలీసు వాళ్ళు చేస్తున్నారు, అది మేమే చేస్తామని చెప్పేసి అంటున్నాడు. అంటే సత్తాన్ని ఆయన చేతిలో తీసుకుంటారా? ఆయన కొట్టేలు చేస్తాడని ఇది చెప్తున్నాడట, మార్కెట్ అది చేస్తాను ఇది చేస్తానని చెప్తున్నాడు. అవన్నీ కావాలంటే పోలీసు వారితో మాట్లాడతాం. ఆయన సంబంధం లేదు. మీరు 2 కోట్ల రూపాయలు కడతారన్నా ఎవరు పాడుతున్నారు? 2 కోట్ల రూపాయలు పాడేసేసి నువ్వు జనాలు నీ ఇష్టం వదిలేస్తావా? ఆ వదిలేదే కాదు, గవర్నమెంట్ సిస్టమ్ పెట్టింది. ఆ సిస్టమ్ ప్రకారం మీరు పాడుకోవాలా. డబ్బులు ఒక్కరే లేదని మీకు తెలుసు. రోజుకి 80,000 రూపాయలు కలెక్షన్ చేస్తున్నారు. రోజుకి 80,000 రూపాయలు కలెక్షన్ వస్తుంది. ఎంత వస్తుందో మీకు తెలుగా? మీరు 2సారి 3సారి పాడారు, మీకు తెలుగా? అందుకని నేను పాడాను, నేను కట్టాలా, ఇవన్నీ చెప్తే అవదు. ఖచ్చితంగా తోడు బండికి ఏదైతే 10 రూపాయలు అదే మేము ఇస్తాం. దానికి భిన్నంగా పోతే మాత్రం మేము మళ్ళీ మరొకసారి ఎమ్మెల్యే
జీవీఎంసీ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడంతో ఆశీల పట్టుదారులు రెచ్చిపోతున్నారు. నగరంలో ఎక్కడ చూసినా ఇదే తంతు కొనసాగుతుంది. దీన్ని తక్షణం అరికట్టాలని హాకర్ సంక్షేమ సంఘం నాయకులు, చిరు వ్యాపారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు కసిరెడ్డి సత్యనారాయణ, అధ్యక్షుడు ముక్తా అప్పారావు, తాడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విధుల్లో ఉన్న వెలుగు వివోఏ దారుణ హత్యకు గురయ్యాడు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం డప్పగూడలో ఈ ఘటన జరిగింది. గడపట్టు భీమన్న ఆ గ్రామంలో విఏఓగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం స్వయం సేవా సంఘాల సర్వే నిమిత్తం భీమన్న అక్కడికి వెళ్లారు. వెలుగు ప్రాజెక్టు నుంచి తీసుకున్న రుణం వసూలు కోసం వెళ్లిన భీమన్నపై గ్రామానికి చెందిన 2 వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. క్రికెట్ క్రీడాకారుల పట్ల విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కక్షపూరిత విధానాలను అవలంబిస్తుందని మాజీ క్రికెటర్, న్యాయవాది ఎస్కే హుస్సేన్ ఆరోపించారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ ఆదివారం వీడీసీఏ నిర్వహించిన under-23 సెలక్షన్స్ చెల్లవని అన్నారు. ఎలాంటి పత్రికా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎంపికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పదవీకాలం ముగిసిన కమిటీ సెలక్షన్స్ ఎలా నిర్వహిస్తుందని చెప్పారు. కేవలం వారికి అనుకూలంగా ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి ప్రతిభ ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఓపెన్ సెలక్షన్స్ నిర్వహించి ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పైగా ఇప్పుడు ఎలా సార్ ఓపెన్ ట్రయల్స్ పెట్టకపోతే మా పరిస్థితి ఏంటి సార్? మేము ఇయర్ త్రూ మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఇయర్లీ మేము ప్రాక్టీస్ చేసి అన్ని ఒక బేసిక్స్ని మేము ఫౌండేషన్ బిల్డ్ చేసి పర్లేదు ఈ సెలక్షన్లో అయినా సెలెక్ట్ అవుతామని చిన్న హోప్తో సెలక్షన్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఓపెన్ కాదన్నారు. పైగా ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మా గార్డియన్స్ అడిగితే మాకు తెలియదు సార్, మీరు వెళ్ళి వీడీసీ ఆఫీస్లో మాట్లాడండి, వీడీసీ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఏమంటారో చూడండి అనేసి. అదేంటి కూడా మాకు అర్థం కాలేదు. వీడీసీ వాళ్ళతో మాట్లాడారు అనేసి పంపించారు. మాకు బయట వాళ్ళని అందరు వెళ్ళాం సార్, వెనకతలు ఉన్నారు, అందరు వెళ్ళాం, అందరు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే, అందరు కలిసి వెళ్ళాం. పైగా రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది చెప్పారు బ్రో, అసలు చాలామంది వచ్చిన వాళ్ళు కూడా పంపించారు కూడా, అసలు సెలక్షన్ లోపల కూడా రానివ్వలేదు. అయితే వాడికి మన వీడీసీఏ under-23 సెలక్షన్స్ అని విని సెలక్షన్స్కి పాల్గొనడానికి వెళ్ళాడు మొన్న. తీరా వెళ్తే కనుక వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఆడిన వాళ్ళకి మాత్రం ఎలా చేస్తాము, పై వాళ్ళకి ఎలా చేయము అనేసి చెప్పి పంపించారు. ప్రతిభకి పట్టం కట్టాలి కదండి, ప్రతిభకి పట్టం కట్టకపోతే ఎలాగా? ఈ అన్యాయం జరుగుతుందనేసి ఈ వేదికని మేము ఎంచుకున్నాము. ఈ వేదిక ద్వారా మాకు న్యాయం చేకూరుస్తారని మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. వేసి మంచి కుర్రోళ్ళని సెలెక్ట్ చేయాలి. పాత కుర్రోళ్ళు ఆడవాళ్ళు ఉండుంటారు, కాదంటలేదు, వాళ్ళు తీసి మనం చెప్పట్లేదు, స్టేట్ ఆడవాళ్ళు ఉంచండి. అలాగే కొత్త వాళ్ళని కూడా యాడ్ చేయండి. పాతోడు వెళ్ళిపోతుంటాడు పైకి, కొత్తోడు ఆడుకొని పైకి వస్తుంటాడు. మా డిమాండ్ ప్రతి ఏజ్ గ్రూప్, అది ఉమెన్ అవనివ్వండి, మెన్ అవనివ్వండి, under-14 అవనివ్వండి, 16 అవనివ్వండి, ఏజ్ గ్రూప్ అయినా కూడాను అందరికీ ఓపెన్ సెలక్షన్స్ పెట్టాలి. పేపర్లో ప్రకటన ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే సెలక్షన్ క్వాలిఫై చేయాలి. మీరు పెట్టుకున్న మనుషులతో సెలక్షన్ చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. మేము కోర్టుకు వెళ్తాం, కోర్టును ఆశ్రయిస్తాం. ఆపలేంచో మేము కోర్టుకు వెళ్తాం. శశి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 18న సంఖ్యవలస క్యాంపస్ లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ తెలిపారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలపై అవగాహన కల్పిస్తామన్నారు. దీంతో పాటు విద్యార్థుల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సదస్సుకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మళ్ళీ 18వ తారీఖు ఇదే ప్రాంగణంలో ఇదే సమయంలో మళ్ళీ ఒక అవగాహన సదస్సు జరుగుతుంది. దానికి మీరందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జీవీఎంసీ 25వ వార్డ్ అమర్నగర్ లో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలే అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఎస్వి రమణ, ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ తులసీదాస్, గాయత్రి కాలేజ్ డైరెక్టర్ గిరిధర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జాతి విద్వేషాలను, అంటరాని తరాన్ని పారద్రోలిన గొప్ప మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రావాడ సీతారాం, మధ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు. మా దాంట్లో వచ్చిన ఇన్కంలో మా సొసైటీ తరఫున మా అందరికి కూడా
సేవ చేయడానికి కూడా మేము ఎప్పుడు ఉంటున్నాము. మన అమర్నగర్లో రాము అనే వ్యక్తి ఎప్పటి నుంచి కూడా ఒక 10 to 15 years నుంచి ఈ అంబేద్కరిజాన్ని ఇక్కడ ప్రోత్సహించి ఈ అంబేద్కరిజం మీద మీకు ఎలా బెనిఫిట్స్ ఉంటాయి, ఏంటి, పిల్లలు చదువుకుంటే ఎలాంటి ఎంప్లాయ్మెంట్ వస్తాయనే కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ కూడా స్కిల్ హబ్ అనే కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పిల్లవాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ లేకపోతే ప్లంబింగ్ వర్క్స్ కానీ వాటి మీద కూడా వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి మేము కూడా సాయశక్తిలో కృషి చేస్తామని. ఈ మాకు అంబేద్కర్ చార్టీ పెట్టి 10 ఏళ్ళు అయిందండి. దానికి ఏంటంటే మా ఏరియా కాలనీ అందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సంవత్సరం. చెప్పాలంటే అంబేద్కర్ గారి కోసం ఆయన మా కోసం చేసిన త్యాగఫలం మేము ఈరోజు ఇలా ఉన్నాము. సో ఆయన కోసం మేము ప్రతి సంవత్సరం ఏదో చిన్న కార్యక్రమాలు చేస్తూ మా ఎంతో మేము ప్రయత్నం చేస్తున్నాము. ఒక ప్రొఫెసరు సార్ కూడా ఒక ప్రొఫెసర్ అయ్యారంటే మేము అందరం అంబేద్కర్ గారికి రుణపడి ఉన్నాం. మా జీవితాలు అంబేద్కర్ గారికి అంకితం అన్నమాట. దయచేసి అందుకనే మేము ఆయన ఆశయ సాధన కోసం మా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం. ఏపీలో మత కలహాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతుందన్న హోంమంత్రి అనిత. 24 గంటల్లో హత్యాయత్నం కేసును ఛేదించిన గాజువాక పోలీసులు. 3 వ్యక్తులను అరెస్టు చేశామన్న ఏసీపీ త్రినాథ్. గ్రేటర్ విశాఖలో పెరుగుతున్న కూటమి బలం. ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు నేతల వ్యూహాలు. నగరంలో గెజెట్ కు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా ఆశీల వసూళ్లు. గాజువాక జెడ్సీ శేషాద్రికి ఫిర్యాదు చేసిన హాకర్స్ సంఘం నేతలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.